ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనము నుండి 36 వచనాలను ధ్యానించుకుందాం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోసే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద ఉండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోసెకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను నెరుగకయే చెప్పెను. అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేర్పరచుకొనిన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూచిన వాటిలో 1 ఆ దినములలో ఎవరికి తెలియచేయక వారు ఊరుకుండిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగములో యేసు ప్రభువారు పొందిన రూపాంతరపు మహిమగల అనుభూతిని మనము ధ్యానించుచున్నాం. చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమగల వారని, ఆయన మహిమను ఎక్కడైనా కనుపరచడాన్ని సందేహాత్మకంగా మాట్లాడుతూ ఉంటారు. పశుల పాకలు పుట్టడం తెలుసు, కలువరి శిలువలో చనిపోవడము తెలుసు. కానీ తాబోరు కొండ మీద యేసు ప్రభువారు మహిమగల దర్శనము గురించి అనేక మందికి తెలియక యేసు ప్రభువారు సామాన్యమైన మానవుడుగానే భావిస్తూ ఉంటారు. ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు సుమారుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రమారమి 8 దినములైన తర్వాత తన 3 శిష్యులను పట్టుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రజల యొక్క మనసులో ఉన్న మనోభావాలు, ఆయన ఎవరు, ఈయన ఎవరై ఉంటారు అని చెప్పి విభిన్నమైన ప్రశ్నలు వారికి కలిసివేస్తున్న సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభువారు ఆ తాబోరు కొండ మీద ప్రార్థించుచుండగా యేసు ప్రభువారి యొక్క ముఖరూపము మారిపోయింది. సూర్యుని వలె ప్రకాశవంతంగా తన ముఖరూపము కనబడుతోంది. ఆయన వస్త్రము తెల్లనివై దగదగ మెరుస్తూ ఉంది. ఆకాశం నుంచి ఒక మేఘం వచ్చినప్పుడు ఆ మేఘముల నుంచి 2 వ్యక్తులు ఆయనతో యేసు ప్రభువారు యెరూషలేములో పొందబోతున్నటువంటి భయంకరమైన శ్రమను గురించి
మరణ పునరుత్థానమును గురించి సంభాషించడానికి వచ్చినట్లుగా గమనిస్తున్నాం. చాలాసార్లు ఒక విషయాన్ని మన ముందు కఠినంగా ఉన్నప్పుడు, భయంకరమైన సంఘటన మన ముందు ఉన్నప్పుడు, మనతో ఎవరైనా గనుక ఆ విషయం మాట్లాడినప్పుడు ఒక విధమైన అనుభూతి మనం పొందుతాం. యేసు ప్రభువారు తన శిలువ శ్రమ గురించి ముందే శిష్యులతో మాట్లాడారు. ఆ శిలువ శ్రమ పొందే వరకు నేను ఎవరనేది ఎవరికి చెప్పవద్దు అన్నాడు ఆయన. ఇంతలోనే తాబోరు కొండ మీదికి యేసు ప్రభువారు తన శిష్యులైన యాకోబు, యోహాను, పేతురును తీసుకుని వెళ్ళి వారి ముందర రూపాంతరము పొందినప్పుడు యేసు ప్రభుతో మాట్లాడడానికి వచ్చిన ఇద్దరు మనుషులలో ఒకరు మోసే, మరొకరు ఎలియా. యేసు ప్రభువారి యొక్క శ్రమను గురించి, మరణ పునరుత్థానము గురించి మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తును వారు ఎంతగానో అభినందిస్తున్నారు. ఏలియాను చంపాలని యెజెబెలు చూచినప్పుడు, ఆయన మరణాపేక్ష గలవాడై ఏడ్చినప్పుడు ప్రభువారు మేఘ రథములో ఆయనను కొనిపోవడం మనకు తెలుసు. అలాగే మోషే ఇశ్రాయేలు గురించి విరక్తి నింది వారి గురించి చాలా బాధపడినప్పుడు దేవుడు తనను కూడా కొండ మీదకి ఎక్కువ హోరేబు కొండ మీద ఆయన ఎక్కినప్పుడు దేవుడు తనను కొనిపోయినటువంటి విషయం గురించి, తను మరణించినప్పుడు మిఖాయేలు దేవదూత వచ్చి మోసెను లోకరాజ్యానికి కొనిపోవడం గురించి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువారు మరణం గురించి భయపడినవాడు కాడు. కానీ తను మరణిస్తేనే కానీ మానవ జాతికి రక్షణ కలగదు. ఆయన చనిపోతేనే కానీ మనుషుల చావు నుంచి వారికి విజయము దొరకదు. మరణము ద్వారా యేసు ప్రభువారు మరణపు ముళ్ళును విరగగొట్టి సకల మానవ జాతికి ఆయన విజయాన్ని చేకూర్చాడు. కనుక ఆ విషయాన్ని ఏలియా, మోసే ప్రభుతో మాట్లాడుతూ యెరూషలేములో ఏ విధంగా ఆయన ఆ అనుభూతి పొందబోతున్నాడో, ఎలా అసలు నెరవేర్చబడబోతుందో వారు ముగ్గురు కలిసి మాట్లాడడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అంతలో పేతురు, తనతో పాటు ఉన్న శిష్యులు యేసయ్య మహిమగల దర్శనాన్ని చూచినప్పుడు ఇద్దరు పురుషులు అనగా మోసే, ఏలియా ప్రభు వారితో మాట్లాడడం వారు చూచి ఆశ్చర్యపడ్డారు. వారు ఆ అద్భుత మహిమ దర్శనము చూచినప్పుడు వారికి ఏమీ తెలియదు. వారు నిద్రమత్తులో ఉండిరి అని లూకా తెలియచేస్తూ ఉన్నాడు. కానీ వారు పూర్తిగా మూర్ఛిల్లిపోయారు. వారు మేలుకున్నప్పుడు యేసయ్య మహిమ వారు చూచి ఇద్దరు మనుషులను ఆయనతో పాటు ఉండడం చూచి వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అయితే ఆ ఇద్దరు మనుషులు ప్రభువైన యేసు దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అది చూచిన పేతురు ఒక్కసారిగా యేసు ప్రభు దగ్గర ఎంతో ఎమోషనల్గా, ఆయన ఎంతగానో కంగారుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మనం ఇక్కడ ఉండడం చాలా మంచిది, ఇది పవిత్రమైన స్థలము కనుక ఇక్కడ నీకొకటియో, మోసేకొకటియో, ఏలీకొకటియో
3 పర్ణశాలలు కడదాం అని చెప్పి యేసు ప్రభును ఆయన అసలు ఏం చెప్తున్నాడో ఆయనకి తెలియకయే ఆ మాట తెలియచేయడం జరిగింది. యేసు ప్రభుకు తెలుసు మనుషులు విగ్రహార్థన చేయడం తనకు నచ్చదు. మోసే, ఏలియా యేసు ప్రభుతో తన యొక్క సిలువ యాగం గురించి మాట్లాడుతూ చాలా లోతైన విషయాన్ని వారు తనతో మాట్లాడి వెళ్ళి ఉన్నారు. కానీ పేతురుకి ఆ విషయం తెలియక పర్ణశాలలు కట్టి ఆ కొండ మీద 3 దేవాలయాలను నిర్మించేద్దామనే భావన వారు కలిగి ఆ విషయాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఆ విషయం ఒప్పుకొనలేదు. అతను ఇలా మాట్లాడుతుండగానే ఈ 2 వ్యక్తులు ఆకాశానికి వెళ్ళిపోయి ఒక మేఘము వారిని కమ్ముకొని, ఆ మేఘములో ఆ 2 వ్యక్తులు ప్రవేశించి వారు ఆకాశ గగనానికి వెళ్ళిపోయినప్పుడు శిష్యులు ఆ దర్శనము చూచి చాలా భయపడ్డారు. ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు వారికి. అయితే ఆకాశం నుంచి ఒక అద్భుత స్వరము వినబడింది. ఏమిటి ఆ స్వరము అంటే, ఈయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఆకాశం నుంచి వారికి ప్రభు తెలియచేశాడు. దీనికి 3 సాక్షులు. యేసు మాట ఆ రోజులు వినడానికి చాలామంది వెనకంజు వేసేవారు. యేసును దేవుడిగా నమ్మడానికి అనేక మంది సందేహించేవారు. అయితే 2 లేక 3 సాక్షుల ద్వారానే ఏదైనా స్థిరపరచబడును కదా. అందుకే యేసు ప్రభువారు ఇక్కడ 3 శిష్యుల ద్వారా తన మహిమగల దర్శనాన్ని ఖాయపరుస్తూ పరలోకం నుంచి పరలోకపు తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పిన అద్భుత దివ్య స్వరాన్ని వారికి వినిపించడం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు ఇక ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే వారికి కనబడ్డాడు. తర్వాత ఆ 2 వ్యక్తులు కనబడలేదు కనుక ఆ విషయాన్ని చూచిన వీరు భయపడుతూ ఎవరికి ఏమీ చెప్పక మౌనంగా ఊరుకుండిరి. ఈరోజు నా ప్రియ సోదరి, నా సహోదరుడా, దేవుని మహిమను చూడాలంటే ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి. వారు ఒక కొండ మీదికి యేసుతో ఎక్కినప్పుడే మహిమ దర్శనాన్ని పొందారు. నీ జీవితంలో నువ్వు కూడాను నా ప్రియ సోదరి సహోదరుడా, ఎటువంటి శోధన శ్రమల గుండా ఉన్నా నువ్వు మహిమగల దర్శనము చూచుటకు ప్రభుతో నువ్వు శోధన శ్రమలు జయించేవారుగా ఉండాలి. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మీతో మేము ప్రభువా ఎత్తైన కొండ మీదకి ఎక్కే అనుభూతి మాకు దయచేయండి. మీ స్వరము విని మీ మహిమగల దర్శనము చూచి మీ సాక్షులుగా ఉండే అటు భాగ్యవంతులుగా మాకు దీవించుమని, మా జీవితంలో ఇట్టి అనుభూతిని, ఇట్టి గొప్ప సత్యాన్ని వినిపించడానికి స్తుతిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.